టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు. వై? బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు, చిరంజీవి గారు, అమరీష్ పురి, పెద్ద పెద్ద శారదాంటి, వీళ్ళకి మీద సెటప్, వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సర్పయ్య గారికి నన్ను అనుకున్నారు, రోజా బదులు. సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకోని కారణాలు ఏమైనా కానివ్వండి, అదే వాళ్ళ, సో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ, యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు, పెద్దంకులు వాళ్ళ బాబు. అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలి అని అనుకున్నారు. ఆ బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం, తను చనిపోవటం, ఆ తర్వాత మాలాశ్రీ వాళ్ళు చేశారు. సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు, వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాగి ఉండొచ్చు, అలా మిస్ అయిపోయింది. బట్ మాక్సిమం నన్ను పుష్ చేయడానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మంచి అమ్మాయి అండి, మన పిల్లలండి, వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు. మా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత, బిందు, నేను బిందు కన్నా ఒక 2 years నేను చిన్న అనమాట. 2 years వాళ్ళ యుఎస్ లో ఉంది, అతను న్యూయార్క్ లో. సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు, నాకు స్కూల్ కి వెళ్ళే ఏజ్ అది. నన్నేమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు, ఆంటీ బుజ్జమ్మ ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా వెళ్ళటం మాట్లాడటం, అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఉండేవాళ్ళు. మా మమ్మీ మూవీ ఏంటంటే పలానా తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది, డిస్కషన్ చేస్తామన్నారు, కానీ అనుకునే విధంగా మాకు చేయలేకపోయారు. ఇంకా కారణాలు అనేకం, మేబీ ఏమైనా ఉండొచ్చు, ఐ డోంట్ నో. నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కండి అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా ఆ పెళ్లి పుస్తకం రావటం, అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక తిరిగి చూడలేదు. బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్, మీరు ఇందాక చెప్పినట్టుగా.